డొనాల్డ్ ట్రంప్ గారి డే 1 అసలు ఆ వీడియోని మీరు చూసారో లేదో. ఒక స్కూల్ టీచర్ మీకు ఈ పిల్లలు పరీక్షలు రాసి ఆ షీట్స్ ఆన్సర్ షీట్స్ ఇస్తారు చూసారా, వాటిని అలా గంభీరంగా చూస్తూ మార్కులు వేస్తారు. ఆ టైప్లో చాలా సీరియస్ ఫేస్, మీకు ఎదురుగుండా ఇన్ని ఫైళ్ళు, అట్లా వాటి మీద సంతకాలు. మీరు నమ్ముతారో లేదో 78 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అంటే జో బైడెన్ గారు అధ్యక్షుడుగా ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఇందులో 78 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్. వీటిని అంతా కూడా క్యాన్సల్ చేసి చెత్తబుట్టలో పడేశాడు. సో ఎవరికీ అర్థం కావడం లేదు, ఏంటి ఈ గంభీరం, ఏంటి ఈ కోపం, ఏంటి ఈ ఆవేశం ఏంటి అంటే. ఆయన ఏమంటున్నాడంటే, నా మీద ఎన్నో హత్యా ప్రయత్నాలు జరిగాయి, అయినా కూడా ఇవాళ నేను ప్రాణాలతో ఉన్నాను అంటే ఏంటి, ఆ భగవంతుడు నన్ను ఎంచుకున్నాడు. దేనికి? అమెరికాను మళ్ళీ ఒక గ్రేట్ కంట్రీగా ఈ ప్రపంచానికి చూపించడానికి. ఐఆమ్ ద చూజన్ వన్. ఇప్పుడు మీలో చాలామంది వీడియో చూస్తూ ఉంటారు. జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి, మాది ఒక రైతు కుటుంబము, కానీ మా టీచర్ గారు ఏమన్నారు, ఒరే నాయనా నువ్వు ఖచ్చితంగా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అని అన్నారు. సో మీరేమనుకున్నారు, ఐఆమ్ ద చూజన్ వన్. సో నా ఫ్యామిలీలో నేనే మొట్టమొదటి ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను అలా అన్నప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు మీ ఫ్యామిలీస్లో ఎవరు కూడా సినిమాలో నటించడం అనేది లేదండి. మీరు సడన్గా వెళ్ళారు, ఒక పెద్ద స్టార్ అయ్యారు, ఏమనుకుంటారు, ఆ భగవంతుడు నన్ను ఎంచుకున్నాడు, ద గాడ్ హ్యాస్ చూజన్ మీ. సో అలాగ డొనాల్డ్ ట్రంప్ గారు ఏమంటున్నారు, నన్ను ఆయన ఎంచుకున్నాడండి, ఈ అమెరికాను గ్రేట్ కంట్రీగా నేను మళ్ళీ ప్రపంచానికి చూపిస్తాను. సో ఇమీడియట్గా యాక్షన్లోకి వెళ్ళిపోయాడు. సో ఈయన యాక్షన్ అన్నప్పుడు మనం మాట్లాడాము, కానీ మీకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఉన్నాయి చూసారా, వీటిని క్యాన్సల్ చేయడంలో ఫస్ట్ వికెట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇక మీదట వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి మేము ఇవ్వబోయే ఈ డొనేషన్స్ అసలు ఇంకా ఇవ్వం, ఒక్క రూపాయి కూడా WHOకి మేము ఇవ్వము. ఇవాళ మీరు ఆ లిస్టు చూసారనుకోండి, అమెరికన్ గవర్నమెంట్ నంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. సెకండ్ పొజిషన్లో బిల్ గేట్స్ మిలిందా ఫౌండేషన్ అంటారు చూసారా, వాళ్ళు ఉంటారు. తరువాతే చైనా. సో ఇవాళ మాకు వద్దు అంటే దగ్గర 16% మీకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ఫండింగ్ అమెరికాదే, అమెరికా గవర్నమెంట్ది. దాంతో ఏమవుతుంది, ఈ ఆఫ్రికా దేశాలు ఉన్నాయి చూసారా, వాళ్ళందరికీ ఆహారపు భద్రతానండి, మందులు, వ్యాక్సిన్స్, ఇంకా తక్కిన ఎయిడ్స్ అంటే రేషన్, ఇవన్నీ అంటాం చూసారా, ఇవన్నీ తగ్గిపోతాయి. సో ఈయన ఏమంటాడు, ముందు నేను నా దేశాన్ని కదా కాపాడుకోవాలి. ఏమండి, ముందు నేను నా ఆకలి తీర్చుకుంటేనే ప్రపంచం యొక్క ఆకలి గురించి ఆలోచించగలను. నేనే ఆకలితో ఉన్నప్పుడు ఇంకొకటి యొక్క ఆకలి ఎలా ఆలోచిస్తాను? జరగదు కదా. కాబట్టి నా టాప్ ప్రయారిటీ నా దేశం, నేను ఎవరికి ఎటువంటి ఫండింగ్స్ అనేవి ఇవ్వను అని చెప్పి ఒక చాలా పెద్ద బాంబు పేల్చాడు. సో ఇమీడియట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వైపు నుంచి రియాక్షన్. ఇది ఏంటి, ఇది అమెరికా చరిత్రలో ఇలాంటి మాటలు మేము వినలేదు కదా అంటే, ఇంత కాదురా బాబు, ప్రపంచములో ఉండే మా సైనికులు, అమెరికా సైనికులు ఎక్కడెక్కడో ఉంటారు, వరల్డ్ వైడ్ ఉంటారు, వాళ్ళందరినీ మళ్ళీ నేను అమెరికా రమ్మంటాను. ఇది ఒక జపాన్ అనండి, సౌత్ కొరియా అనండి, ఎక్కడైనా సరే వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేయాల్సిన అవసరమే లేదు. మీరందరూ మన దేశానికి వచ్చేయండి, మీకు ఏం కావాలో నేను చూసుకుంటాను. ఎందుకంటే మీ యొక్క ప్రాథమిక బాధ్యత ఏంటి, అమెరికాను కాపాడడం. ఏ సౌత్ కొరియానో జపాన్నో కాదు, అమెరికాను మీరు సేవ్ చేయాలి. కాబట్టి మీరు అందరూ అమెరికాకు వచ్చేయండి, మీకు ఇవ్వాల్సిన జీతాలు ఇంకా పెంచి ఇస్తాను. చూడండి, ఇలాంటి నిర్ణయాలు ఇంతకుముందు ఎవరూ ఎప్పుడూ తీసుకోలేదు. కానీ వీటన్నిటికీ మించిన షాకింగ్ డిసిషన్ ఏంటి, బర్త్ రైట్ సిటిజన్షిప్. అంటే మీకు తండ్రి అమెరికన్ అయి ఉంటాడు, తల్లి ఇల్లీగల్గా అమెరికాలోకి వెళుతుంది, వీళ్లకు ఒక పిల్లాడు పుడతాడు, వీడు ఆటోమేటిక్గా అమెరికన్ సిటిజన్ అయిపోతాడు అని చెప్పి, అంటే బై డిఫాల్ట్ హీ విల్ బి ద అమెరికన్ సిటిజన్ అని చెప్పి చట్టాలు చెప్తున్నాయి. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారు, మేము కష్టపడి అమెరికాలో ఉండే ట్యాక్స్ పేయర్స్ అందరూ డబ్బులు పోగు చేసుకొని మా దేశాల్లో మంచి వీధులు,
ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే సెక్యూరిటీ, మీకు బార్డర్ వద్ద ఫెన్సింగ్, ఇన్ని చేస్తున్నప్పుడు అంటే ట్యాక్స్ పేయర్స్ డబ్బు అనేది మా దేశం కోసరం. కానీ మీరేం చేస్తున్నారు? ఒక చైనా నుంచి అంటారు, భారత్ నుంచి అంటారు, మెక్సికో, కెనడా, ఇక్కడి నుంచి మా దేశంలోకి వచ్చి మా డబ్బునంతా కొల్లగొడుతున్నారు. మళ్ళీ మీ సంతతి కూడా మా డబ్బునే వాడాలి అంటున్నారు. ఇది ఎక్కడి న్యాయము? సో బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఇక మీదట ఉండదు. మీ పిల్లలు అమెరికాలోనే పుట్టినా వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ కానే కారు. మీరు ప్రూవ్ చెయ్యాలి. చూడండి, ఈ ఒక్క నిర్ణయము అఫ్కోర్స్ ఇది లీగల్గా వెళ్తుందండి. ఎందుకంటే మీకు లక్షల మంది అమెరికాను నమ్ముకొని వెళ్ళేవాళ్ళు, అమెరికానే జీవితము, అమెరికాలో బతికితేనే మా లైఫ్ అని అనుకునేవాళ్ళు మీకు లక్షల మంది వెళుతూ ఉంటారు. సో అలాంటిది ఇవాళ ఏమవుతుంది? ఒక్కసారిగా మీ పిల్లలు అమెరికన్ సిటిజన్స్ కారు అని అన్నప్పుడు ఇది చాలా పెద్ద నిర్ణయం. సో వీళ్ళందరూ కూడా లీగల్గా ప్రొసీడ్ అవుతారు. సో అక్కడ మీకు తీసుకోబడే నిర్ణయాన్ని బట్టి ఈ పిల్లాడో ఈ పాపో అమెరికన్ సిటిజనా కాదా? లేదు అనుకోండి, ఎప్పుడు కూడా మీరు సెకండరీ సిటిజన్గానే మిగిలిపోతారు, ఇమిగ్రెంట్గానే ఉంటారు. ఇంకా ఇల్లీగల్గా మీరు అమెరికాలోకి ఎంటర్ అయితే మిమ్మల్ని వాళ్ళ దేశాలకు తిరిగి పంపించేస్తారు. అంటే డీటైన్ చేసి మీ మీద వాళ్ళు కేసు పెట్టి మిమ్మల్ని వెనక్కి పంపించేస్తారు. అలాంటి ఒక చాలా పెద్ద నిర్ణయం. సో ఇప్పుడు మీకు ఏమైపోయింది? ప్రతి వాళ్ళలో కూడా ముఖ్యంగా భారతీయులు వీళ్ళే కదా ఎగబడి అమెరికా వెళ్తారు. వీళ్ళలో తెలియని ఒక భయాన్ని డొనాల్డ్ ట్రంప్ గారు క్రియేట్ చేశారు. అట్ ది సేమ్ టైం చూశారనుకోండి, ద కింగ్ ఆఫ్ టారిఫ్ అని చెప్పి ఈయన భారత్ను అభివర్ణిస్తున్నాడు. కాబట్టి భారత్ విధిస్తున్న ఈ ట్యాక్స్ దానికి ఈక్వల్గా మేము కూడా మా అమెరికాలో ట్యాక్సులు విధిస్తాము. ఇంకా చెప్పాలంటే బ్రిక్స్ అనబడే గ్రూప్ ఉంది చూసారా, వీళ్ళ మీద 100% టారిఫ్ అనేది ఉంటుంది. నువ్వు నా దేశంలోకి వచ్చి వ్యాపారము చెయ్యాలి అంటే నా సరుకులు నీ దేశంలో ఏ విధంగా అమ్మబడతాయో అంటే మీకు నామినల్ ట్యాక్స్తో ఉంటే అప్పుడే నేను కూడా అలా కన్సిడర్ చేస్తాను. మీరు ఎక్కువ ట్యాక్సులు వేశారా, నేను ఎక్కువ ట్యాక్సులే వేస్తాను. సో ఇది నా యొక్క నియమము, నాకు నా దేశమే ముఖ్యము. సో ఇదంతా ఏంటి? ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ పిల్లలు, వీళ్ళందరూ ఇవాళ వణుకుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో నోబడీ నోస్. డొనాల్డ్ ట్రంప్ యొక్క సీరియస్నెస్ అలా ఉంది. ఇక నెక్స్ట్ లెవెల్లో చూసారనుకోండి, ట్రాన్స్జెండర్స్ అంటారు చూసారా, వీళ్లకు మీకు అక్కడ ఉద్యోగాలే ఉండవు. అంటే నువ్వు మగవాడిగా ఉండు లేదా ఆడదానిగా ఉండు, అంతేగాని నేను ఒక ట్రాన్స్జెండర్ అవసరమైతే ఒక అమ్మాయిలా మారిపోతాను లేదా ఒక అబ్బాయిలా మారిపోతాను, ఇదంతా ఇక మీదట జరగదు. ముఖ్యంగా అమెరికన్ ఆర్మీలో ఇలాంటి పదవులో సైనికులు ఉండనే ఉండరు. నువ్వు మగవాడివా ఆడదానివా ప్రూవ్ చేసుకో, తరువాత నీ ఉద్యోగాన్ని నువ్వు సంపాదించుకో అని చెప్పి చాలా డే 1 అండి. ఇదంతా ఏంటంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నేను చెయ్యబోతున్నాను అనేది కాదు. డే 1 ఈయన పెట్టిన సంతకాలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్. సో దాంతో మీకు ఫెడరల్ గవర్నమెంట్లో ఉండే ఉద్యోగులు వణుకుతున్నారు. ఎందుకంటే మీకు వీళ్ళ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే 6% మంది మాత్రమే ఆఫీసులకు వస్తున్నారు. మిగతా వాళ్ళందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు, లాంగ్ లీవ్ అంటున్నారు. చూడండి, ఇక్కడ మన దేశంలో ఈ గవర్నమెంట్ టీచర్లు, ఈ ప్రొఫెసర్లు వీళ్ళు ఏం చేస్తారు? లాంగ్ లీవ్ పెట్టేసి వాళ్ళు వేరే ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటారు. ఎవరో వీళ్ళ తరఫు నుంచి అక్కడ సంతకాలు పెడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితి ఇండియాలో ఉందంటే అమెరికాలో కూడా 6% మంది మాత్రమే ఉద్యోగాలకు వస్తున్నారని చెప్పి రిపోర్ట్ మీ అందరినీ ఇంటికి పంపించేస్తాను. మీకు కుదిరితే మర్యాదగా రండి, ఇక్కడ ఉద్యోగాలు చేసుకోండి. అంతే తప్ప గవర్నమెంట్ని ఏమార్చాలి అనుకుంటే ఏంటి, నేనెందుకు విడిచిపెడతాను? దేశము కోసం మీరు ఉద్యోగాలు చెయ్యండి. ఆ దేశభక్తి లేనప్పుడు మీకు ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగాలు? సో ఇలాంటి బాంబుల మీద బాంబులు, అస్త్రాల మీద అస్త్రాలు డొనాల్డ్ ట్రంప్ గారు పేల్చడము, ఇప్పుడు యావత్ అమెరికా హై అలర్ట్లో ఉండడము, ముఖ్యంగా ఇమిగ్రెంట్స్ అంటే వేరే దేశాల నుంచి అమెరికాకు వెళ్ళిన వాళ్ళు ఎంత భయంగా ఉన్నారు. ఈ ఉద్యోగాలు ఉంటాయా ఉండవా, మనల్ని మళ్ళీ ఇండియాకు పంపించేస్తారా, చైనాకు పంపించేస్తారా, మెక్సికో వాళ్ళంటే వీళ్ళని డిపోర్ట్ చేసి తిరిగి వెళ్ళిపోమంటారా? ఇంతంత భయము అనేది డొనాల్డ్ ట్రంప్ గారు క్రియేట్ చేశారు. మరి ఈ సిచ్యువేషన్
ఎడ్యుకేషన్ని మీరు ఎలా చూస్తున్నారు? దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.